వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం సెల్ బయాలజీ గురించి చూద్దాం. ఓకేనా? సో కణం అంటే ఏంటిది, సో మొక్కల్లో కణం ఎలా ఉండిద్ది, ఓకేనా, జంతు కణం ఎలా ఉండిద్దో ఇది చూద్దాం. యాక్చువల్గా దీని మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు, కానీ ఏమో ఫ్యూచర్లో అడగచ్చు కదా, కాబట్టి నేనేం చేస్తానంటే కొంచెం థియరీ కూడా ఇస్తాను. దీని మీద థియరీ ఇచ్చిన తర్వాత సో ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా, ఎలాంటి క్వశ్చన్స్ కూడా చేయడానికి ఈజీగా ఉన్నట్టు కూడా ట్రై చేస్తాను. ఓకేనా? సరే చూడండి, ఇక్కడ కనిపించేది ఏంటిది అంటే ఇదేమో యానిమల్ సెల్, అంటే జంతువులలో ఉండేది. జంతువులు అంటే సోషల్ యానిమల్, మనం కూడా సోషల్ యానిమల్ కదా. సో మనలో కూడా ఉండే సెల్ ఇదే అనమాట. ఇదేమో ప్లాంట్ సెల్. అయితే వీటిని మీరు వేయడం నేర్చుకోవాలన్నమాట. అప్పుడే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే సెల్ బయాలజీలోంచి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. అయితే దానికంటే ముందు అసలు కణం అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? కణం, సెల్. కణం అంటే సెల్. ఓకేనా? సెల్. అసలు ఈ మన బాడీలో స్ట్రక్చర్ ఎలా ఉండిద్ది అంటే మన బాడీ మొత్తం కణాలతో నిర్మితమైందా? ఓకేనా? కణం అంటే ఏంటంటే చూడండి, అసలు కణం అంటే ఏమి ఇచ్చారంటే ఇట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది లైఫ్. అవునా? సో ఇట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది లైఫ్. ఇది నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. కణము అనేది ఒక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా సో మీరు ఒక గోరు ఇలా తీయండి. గోరు చిన్నగా కనిపిస్తుందా? ఆ గోట్లో ఎన్ని కణాలు ఉంటాయి? ఆ నెయ్యిలో ఎన్నో కణాలు ఉంటాయి. అవునా? సో ఒక్కొక్క కణం ఫామ్ అవుతూ కణజాలం ఫామ్ అవుతుంది. ఈ కణజాలం ఏమవుతుంది? ఒక ఆర్గానిక్గా ఫామ్ అవుతుంది, అవయవంగా. ఆ తర్వాత ఈ యొక్క అవయవం ఎలా మారుతుంది? ఆర్గానిక్ సిస్టమ్గా. అలా ఆర్గానిక్ అంటే అవయవ వ్యవస్థగా మారుతుంది. ఈ యొక్క అవయవ వ్యవస్థే మనం సంపూర్ణంగా ఇప్పుడు మన జీవి, నేను మీ ముందు ఎలా కనిపిస్తున్నామో, మీరు ఎట్లా ఉన్నారో, సో అలా కంప్లీట్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. సో చూడండి, సెల్ అంటే ఏంటిది? కణము. ఈ యొక్క కణం అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్. ఇది కూడా ఒకసారి బిట్టే. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏమంటారు? ఓకేనా? టిష్యూస్ అంటారు. గ్రూప్ ఆఫ్ సెల్స్ని టిష్యూస్ అంటే ఏంటిది? కణాల సమూహాన్ని ఏమంటారు? ఓకేనా? కణజాలం అంటారు. ఓకేనా? టిష్యూస్. ఓకేనా? బ్లడ్ ఈజ్ ఏ కనెక్టింగ్ టిష్యూ. మన లంగ్ ఒక టిష్యూ, ఇట్లా. ఓకేనా? సరే, నెక్స్ట్ సో సెల్తో మొదలయ్యి తర్వాత గ్రూప్ ఆఫ్ సెల్స్, ఆ తర్వాత వచ్చేసి ఎలా మారుతాయి అంటే ఆర్గాన్స్గా మారుతాయి. ఓకేనా? ఆర్గాన్స్ అంటే అవయవంగా మారుతుంది, అవయవాలు. ఓకేనా? ఈ యొక్క అవయవాలు ఏం చేస్తాయంటే ఆర్గానిక్ సిస్టమ్గా మారుతాయి, డెవలప్ అవుతాయి అనమాట. ఆర్గానిక్ సిస్టమ్ అంటే అవయవ వ్యవస్థగా మారుతాయి, అవయవ వ్యవస్థగా మారుతాయి. ఓకేనా? అవయవ వ్యవస్థ. సరే, ఇంకా చివరిగా సో ఈ ఫస్ట్ సెల్తో స్టార్ట్ అయింది. ఈ సెల్ చిన్న చిన్నగా డెవలప్ అవుతూ మనం సెల్గానే పుడతాం. ఎలా పుడతాం? ఒక స్పర్మ్, ఓకేనా, ఒక ఓవం, ఇవన్నీ కలిసి స్పర్మ్ సెల్ అండ్ ఓవం ఈ రెండు కలిసి ఏమవుతాయి? జైగోట్గా ఫామ్ అవుతాయి. అదొక చిన్న సెల్ అయినా, రెండు అదొక సెల్ ఇదొక సెల్, రెండు జైగోట్గా ఫామ్ అయిందా? ఈ సెల్ నుంచి మనం ఇప్పుడు కంప్లీట్ బాడీ స్ట్రక్చర్గా మారుతున్నామంటే సో ఇది ప్రాసెస్. సెల్ అనేది టిష్యూగా మారుతుంది, అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ టిష్యూస్గా మారుతాయి. సో తర్వాత వచ్చేసి ఒక అవయవంగా మారుతుంది, ఆ తర్వాత వచ్చి ఆర్గానిక్ సిస్టమ్గా మారుతుంది, అవయవ వ్యవస్థనే. సో ఈ తర్వాత డెవలప్ అయ్యేది ఏంటంటే కంప్లీట్ ఆర్గానిజం అంటే సంపూర్ణ జీవిగా మారుతాం. సంపూర్ణ జీవి. ఓకేనా? సంపూర్ణ జీవిగా మారుతాము. సో ఇట్లా. అయితే ఇప్పుడు మనం చదువుకునేది ఏంటంటే సెల్ గురించి చూద్దాం. అసలు సెల్ అనేది ఎలా ఉంటుంది? యాక్చువల్గా సెల్ అనేది కంటికి కనిపిస్తుందా? కంటికి కూడా కనిపించనంత చిన్నగా ఉంటుంది. అవునా? సో అయితే ఈ సెల్లో ఏమేమి ఉంటాయి ఏంటి అని తెలుసుకుందాం. అయితే చూడండి, అసలు మొట్టమొదటిసారిగా లివింగ్ సెల్ అంటే ఏంటిది? జీవం ఉన్న కణం అని. అసలు లివింగ్ సెల్ ఫస్ట్ కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరంటే మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. అతనే ఆంటోనీ వాన్. ఓకేనా? ఆంటోనీ వాన్ లీవెన్హుక్. ఓకేనా? సో ఇతనే కనిపెట్టారు. ఓకే, సో ఇతనే కనిపెట్టారు. ఇతనే బ్యాక్టీరియాని కూడా కనిపెట్టారు. బ్యాక్టీరియాని కనిపెట్టింది కూడా ఆంటోనీ వాన్ లీవెన్హుక్. ఓకేనా? మరి నాన్ లివింగ్ సెల్ అంటే నిర్జీవ కణం. నిర్జీవ కణాన్ని ఎవరు సార్ కనిపెట్టారు అంటే సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అతనే రాబర్ట్ హుక్.
రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ కనిపెట్టారు. ఓకేనా. సో ఎలా సార్ ఫస్ట్ ఈ యొక్క నిర్జీవ కణాన్ని ఎక్కడ కనిపెట్టారంటే ఓక్ ట్రీ. ఓకేనా. ఈ యొక్క ఓక్ ట్రీలో ఓకేనా బెరడు లేదా ఒక బెండు లాంటిది తీసుకొని దానిలో ఏం చూసారంటే ఖాళీ స్పేసెస్ని ఐడెంటిఫై చేశారు. ఓకేనా. సో ఇట్లా ఈ యొక్క జీవి ఈ యొక్క లివింగ్ సెల్ని కనిపెట్టిందేమో యాంటోనీ వాన్ లీవెన్హుక్. సో అతనే బ్యాక్టీరియాని కూడా కనిపెట్టాడు, సింపుల్ మైక్రోస్కోప్ కూడా. నెక్స్ట్ నాన్ లివింగ్ సెల్ అంటే నిర్జీవ కణం, బతికి ఉన్న కణం కాకుండా నిర్జీవ కణం. సో రాబర్ట్ హుక్ గారు కనిపెట్టారు. ఓకేనా. సరే, దీని తర్వాత వచ్చేసి అసలు కణ సిద్ధాంతాలను ఎవరైనా ఇచ్చారా అంటే కణ సిద్ధాంతాన్ని ఇచ్చింది ఎవరు? సెల్ థియరీ ఇచ్చిందంటే ఎవరంటే చూడండి, థియోడర్ స్వాన్, ఓకేనా, స్లైడన్. ఓకేనా. ఈ ఇద్దరు సైంటిస్టులు అనేది సో కణ సిద్ధాంతాన్ని మనకి ప్రతిపాదించారు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, అయితే చూడండి ఈ కణాలలో సో నేను ఈ యొక్క కణాల గురించి నేను చెప్తా ఉంటాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తా ఉండండి. ఓకేనా. సరే, సో మీరు ఈ యొక్క కణాలు వేయడం నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఎలాంటి బిట్ ఇచ్చినా సరే మనం చేయగలిగే పొజిషన్లో ఉండాలి. ఇదనే కాదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. సో నేను నేర్పిస్తాను ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఫస్ట్ ఇటువైపు నేను తీసుకునేది ఏంటి అంటే ఓకేనా, ఇటువైపు నేను ఏం తీసుకుంటున్నాను అంటే ఇటువైపు తీసుకునేది ఏంటంటే ప్లాంట్ సెల్ గుర్తుపెట్టుకోండి. ప్లాంట్ సెల్ అంటే మొక్కలలో ఏ విధంగా కణం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇటువైపు నేను ఏం తీసుకుంటున్నానంటే యానిమల్ సెల్ అంటే జంతువులలో కణం ఎలా ఉంటుంది. సో ఇదేంటిది అంటే యానిమల్ సెల్. ఓకేనా. యానిమల్ సెల్స్ తీసుకుందాం. ఓకే, దీనిలో చూడండి కొన్ని పార్ట్స్ నేను ఆల్రెడీ ఐడెంటిఫై చేశాను. చూడండి, దాన్ని కంపేర్ చేస్తూ మీకు చెప్తాను అనమాట. చూడండి, సెల్ వాల్ అంటే ఏంటిది? కణగోడ అంటారు. సెల్ వాల్ కణగోడ అంటారు. ఓకేనా. సెల్ వాల్నే కణగోడ అంటారు. అవునా. ఈ సెల్ వాల్ అనేది కేవలం ప్లాంట్ సెల్లులో మాత్రమే ఉంటుంది. ఓకేనా. జంతు కణాల్లో ఉండవు, ఓన్లీ మొక్క కణంలోనే ఉంటుంది. ఓకేనా. సో ఓన్లీ ప్లాంట్ సెల్, ఇదే కదా ప్లాంట్ సెల్. మరి ఎలా సార్ ఉంటుంది అంటే సో ఇదొక సెల్ అయితే దానికి పై పొరలాగా ఇట్లా ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటారంటే ఇప్పుడు మీకు చూపించే ఈ పై పొరనే ఏమంటారంటే సెల్ వాల్, కణగోడ అంటారు. సో ఇదేంటిది? సెల్ వాల్ అడుగుతారు. సెల్ వాల్ అనేది కేవలం ఎక్కడ మాత్రమే ఉంటుంది? సెల్ వాల్ అనేది కేవలం ఓకేనా ప్లాంట్ సెల్లో మాత్రమే ఉంటుంది, ఇక్కడ యానిమల్ సెల్లో ఉండదు. సో ఇది కేవలం సెల్ వాల్ ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఓకేనా. సరే, ఇప్పుడు ఈ సెల్ వాల్ గురించి మనం చూసినట్లయితే సెల్ వాల్ గురించి చూసినట్లయితే సో ఇటు ప్రజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్ కేవలం ఓకేనా మొక్కల యొక్క కణాల్లో మాత్రమే మనకి కనిపించేది ఏంటిదంటే సెల్ వాల్. ఓకేనా. సెల్ వాల్ అంటే కణగోడ. ఓకేనా. అంతేకాదు ఇంకా ఎలా అడగచ్చు అంటే అసలు ఈ కణగోడ ఏ విధంగా తయారయ్యబడి ఉంది? అసలు ఈ కణగోడ ఏ విధంగా తయారయ్యబడింది అంటే చూడండి, సెల్యులోజ్ ఓకేనా, సెల్యులోజ్తో తయారు చేయబడింది. ఏంటిది? ఈ యొక్క సెల్ వాల్ అనేది దేంతో తయారు ఉందంటే సెల్యులోజ్తో తయారబడింది. ఇది ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఓకేనా. ఇది ఒక సంక్లిష్టమైన పిండి పదార్థం అనమాట. ఓకేనా. ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సెల్యులోజ్ మనకు సెల్యులోజ్ అరుగుతుందా? మనం తింటే మనకు అరగదు. ఓకేనా. సరే, అది కూడా బిట్టే. నేను లాస్ట్ టైం కెమిస్ట్రీ చెప్పినప్పుడు మిస్లీనియస్లో కూడా వచ్చింది. ఏంటిది? మానవ శరీరంలో అరగని పదార్థం ఏముందంటే సెల్యులోజ్. ఓకేనా. సరే, సెల్యులోజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే చూడండి, సో తర్వాత వచ్చేసి సెల్ వాల్ తర్వాత సెల్ మెంబరైన్. ఓకేనా. కణపొర అంటారు లేదా సరే సెల్ మెంబరైన్. చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీనిని ఏమంటారంటే సెల్ మెంబరైన్ అంటారు. ఓకేనా. సో ఇది ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదే సెల్ మెంబరైన్. ఓకేనా. సెల్ మెంబరైన్ దీని పని ఏంటి సార్ అంటే ఇప్పుడు సెల్ వాల్ ఉంది, సెల్ వాల్కి ఒక ఫంక్షన్ ఉంది, ప్రొటెక్షన్. ఓకేనా. ప్రొటెక్షన్, స్ట్రక్చర్ టు ద సెల్, ఒక ఆకృతి, దాన్ని సెల్ని కాపాడడానికి వీటి యొక్క ఫంక్షన్స్. దీనికి కూడా అంతే. సో ఈ యొక్క సెల్ అంటే కణపొర. ఓకేనా. ఈ యొక్క సెల్ మెంబ్రెయిన్
మెయిన్ ఫంక్షన్ ఏంటి సార్ అంటే, దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి సార్ అంటే ప్రొటెక్షన్ అండ్ షేప్ అండ్ స్ట్రక్చర్ టు ద సెల్. ఓకేనా. సో ఈ యొక్క కణాన్ని కాపాడడానికి, అంతేకాదు దాని యొక్క నిర్దిష్టమైన ఆకారం, నిర్దిష్టమైన నిర్మాణాన్ని ఇవ్వడానికి ఇది పనికి వస్తుంది. ఇది ఒకటే కాదు, దీనికంటే ఇంకా మెయిన్ ఫంక్షన్ ఏంటంటే చూడండి, ట్రాన్స్పోర్టేషన్. ఓకేనా. రవాణా, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి రవాణా. ఏం రవాణా చేస్తాయంటే చూడండి, సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్, అదేదైనా అవ్వచ్చు. మెటీరియల్ అంటే ఏంటంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఓకేనా, వాటర్, ఫుడ్, ఏదైనా సరే. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్ ఎక్కడి నుంచి ఎక్కడికి సార్ అంటే ఫ్రమ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది సెల్. ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది సెల్. చూడండి, సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది సెల్ అంటే ఏంటి సార్ అంటే చూపిస్తా చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కణానికి శక్తి కావాలా, ఈ కణం లోపల కూడా శక్తి ఉండాలా, అవునా. సో ఇప్పుడు అది నిర్జీవంగా కాకుండా జీవించి ఉండాలంటే దానికి కూడా సో ఎనర్జీ కావాలా. సో అయితే ఏంటంటే, అయితే దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏమేమి ఉంటాయంటే కార్బన్ డైఆక్సైడ్, ఓకే, ఆక్సిజన్, ఇలా కావాల్సి వస్తుంది కదా. ఇక్కడే కదా కణాలు, ఇంకా చుట్టుపక్కల కూడా కణాలు ఉంటాయి కదా. సో వాటి నుంచి ఈ కణానికి లోపలికి ఏదైనా తీసుకెళ్ళాలి అన్నా, బయటికి ఏమైనా తీసుకురావాలన్నా ఎలా, దేని ద్వారా జరుగుతుందంటే సెల్ మెంబ్రేన్ ద్వారా, కణ పొర ద్వారా జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను. సో లోపలికి ఏదైనా మెటీరియల్ పంపించాలన్నా, ఏదైనా పదార్థాన్ని లోపలికి పంపించాలన్నా, లేదా ఒక పదార్థాన్ని ఈ యొక్క కణం నుంచి బయటికి పంపించేయాలన్నా కూడా ఈ కణపొర ద్వారానే జరుగుతుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, కణపొర. ఓకేనా. సరే, దీనిలో అయినా సరే ప్లాంట్ సెల్, మొక్కలైనా అంతే, యానిమల్లోనైతే అంతే. కానీ కణ కూడా మాత్రం కేవలం మొక్కలలో మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ న్యూక్లియస్ అంటే ఏంటి? కేంద్రకం కదా. సో న్యూక్లియస్ కేంద్రకం. ఓకేనా. న్యూక్లియస్ కేంద్రకం, ఇది కేంద్రకం. ఓకేనా. న్యూక్లియస్ కేంద్రకం, ఇందులో కూడా అంతే, న్యూక్లియస్. అంతేకాదు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ మొత్తం కణంలో కూడా అతి పెద్దగా ఉండేది ఈ న్యూక్లియస్సే. ఓకేనా. న్యూక్లియస్ అంటే కేంద్రకం. సో మొక్కలలోనూ అంతే, ఇందులో కూడా అంతే. ఓకేనా. సరే చూడండి, అయితే ఇక్కడ ఈ పొర ఉంది చూసారా, అంటే కేంద్రకాన్ని ఆవరిస్తూ ఉంది చూసారా ఆ పొర. సో ఆ పొరనే ఏమంటారు అంటే న్యూక్లియర్ మెంబ్రేన్, కేంద్రక పొర అంటారు, న్యూక్లియర్ మెంబ్రేన్. ఓకేనా. న్యూక్లియర్ మెంబ్రేన్. ఎలా అయితే ఇక్కడ సెల్ మెంబ్రేన్ ఉందో, దీని సెల్ మెంబ్రేనే కాదు, ప్లాస్మా మెంబ్రేన్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అంతే. సో కేంద్రక పొరనే న్యూక్లియర్ మెంబ్రేన్ అని కూడా అంటారు, న్యూక్లియర్ మెంబ్రేన్ అంటారు. ఓకేనా. సరే చూడండి, దీని చుట్టూ యాక్చువల్గా దీని లోపల లిక్విడ్ ఉంటుంది. ఓకేనా. సో లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి, నేను జాగ్రత్తగా చెప్తున్నాను. ఇప్పుడు మన బాడీ ఎలా ఉంది? జల్లీగా ఉందా, గట్టిగా స్టిఫ్గా ఉందా? స్టిఫ్గా అనేది కదా. చూడండి, ఇలా సాగదీస్తే జల్లీగా ఉందా? ఓకేనా. ఎందుకు అలా ఉంది అంటే మన బాడీలో ఉన్న కణాలన్నీ కూడా వాటర్తో మాత్రమే నిండున్నాయి. 90% వాటర్తో నిండున్నాయి, మిగతాదే ఇనార్గానిక్ సబ్స్టాన్స్ ఉన్నాయి తప్ప 90% వాటర్తోనే నిండున్నాయి. సో ఇలాగే కేంద్రకంలో కూడా ఒక లిక్విడ్ పార్ట్ ఉంటుంది. ఈ లిక్విడ్ పార్ట్ని ఏమంటారు సార్ అంటే, సో ఈ లిక్విడ్ పార్ట్ మే న్యూక్లియోప్లాజం అంటారు. ఓకేనా. ఇందులో కూడా అంతే, ఇది కూడా న్యూక్లియోప్లాజమే, ఇది కూడా పొరే, కేంద్రక పొరే ఇది కూడా. ఓకేనా. న్యూక్లియోప్లాజం అంటారు. సో చూడండి, ఆ తర్వాత వచ్చేసి ఈ మొత్తము కూడా, ఇది కూడా వాటర్తోనే నిండిపోయి ఉంటుంది, లిక్విడ్. ఓకేనా. సో ఒక లిక్విడ్ లాగా నిండి ఉంటుంది. సో దీన్ని ఏమంటారు అంటే సైటోప్లాజం అంటారు. మళ్ళీ వీటి గురించి చెప్తాను. ఓకేనా. దీన్ని కూడా ఏమంటారు అంటే సైటోప్లాజం. ఇది కూడా అంతే, దీన్ని కూడా మొత్తం సైటోప్లాజం అనే అంటారు. ఓకేనా. సైటోప్లాజం కంపేర్ చేస్తాను, జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో చూడండి, ఇందులో మొత్తం వాటర్ పార్ట్ని, సో బయట అంటే న్యూక్లియస్లో ఉన్న వాటర్ పార్ట్ని మాత్రం న్యూక్లియోప్లాస్మా అంటారు. దానిలో తప్ప మిగతా బయట ఉన్న అంత వాటర్ పార్ట్ని
సైటోప్లాస్మా అంటారు, ఓకేనా. ఈ మొత్తాన్ని కలిపి న్యూక్లియోప్లాస్మా బట్ సైటోప్లాస్మా అంటే కణంలో ఉండే మొత్తం వాటర్ కలిపి ఏమంటారంటే ప్రోటోప్లాస్మా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రోటోప్లాస్మా అనేది ఒక కణం బతుకుందా లేదా అంటే అది నిర్జీవమైనదా లేదా లివింగ్ సెల్లా అని చూసేది ఇదే. అందులో లిక్విడ్ పార్ట్ని బట్టి చెప్తారు. సో న్యూక్లియోప్లాస్మా ప్రోటోప్లాస్మా రెండు కలిపి అన్నారంటే సో న్యూక్లియోప్లాస్మాని సైటోప్లాస్మాని రెండింటిని కలిపి ప్రోటోప్లాస్మా అంటారు. ఇదే ఒక కణం బతుకుందా లేదా అని తెలిసేది. అంటే వాటర్ కంటెంట్ ఉంటేనే అది జీవించి ఉన్న సెల్ అని అర్థమవుతుందా? ఎవరు చెప్పారు సార్ అంటే ఆక్స్లే, ఓకేనా. ఆక్స్లే, జాన్సన్ ఆక్స్లే అనే సైంటిస్ట్ చెప్పారు దీని గురించి. దాని గురించి కూడా చూద్దాం, ఓకేనా. సరే, సో న్యూక్లియర్ మెంబ్రేన్ కూడా అయిపోయింది కదా. న్యూక్లియర్ మెంబ్రేన్ అంటే ఏంటిది? సో కేంద్రక పొర ఇదే కదా న్యూక్లియర్ మెంబ్రేన్ అంటే కేంద్రక పొర. సో ఆ తర్వాత వచ్చేసి న్యూక్లియోప్లాసం కూడా అయిపోయింది కదా. దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ కేంద్రకంలో ఉన్న, ఓకేనా, ద్రవ పదార్థాన్ని ఏమంటారు న్యూక్లియోప్లాస్మా అంటారు, ఓకేనా. నెక్స్ట్ చూద్దామా? సరే చూడండి, సెంట్రియోల్స్ అంటారు. సెంట్రియోల్స్ అంటే ఏంటంటే చూడండి, ఈ సెంట్రియోల్ అనేది, ఓకేనా. సో ఈ సెంట్రియోల్ అనేది కేవలం ఎక్కడ మాత్రమే ఉంటుంది అంటే సెంట్రియోల్స్ కేవలం ఇలా ఉంటుంది. ఇలా సెంట్రియోల్స్ అనేవి కేవలం ఎవరికి మాత్రమే ఉంటాయంటే సో జంతు కణానికి మాత్రమే ఉంటాయి, మొక్కలకి కాదు. కేవలం జంతు కణానికి మాత్రమే ఉంటాయి సెంట్రియోల్స్ అనేవి, ఓకేనా. సెంట్రియోల్స్ అనేవి కేవలం ఇవే ఇంపార్టెంట్. ఏ మొక్కలకు ఉంటాయి, ఏ జంతువులకు ఉంటాయని. ఇది సెంట్రియోల్ అనేది కేవలం మొక్కలకు మాత్రమే ఉంటుంది. అయితే చూడండి, అసలు ఈ సెంట్రియోల్ యొక్క పని ఏంటి సార్ అంటే యాక్చువల్గా ఇది న్యూక్లియస్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది కేంద్రకం కదా, కేంద్రకానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఇలా ఓవెల్ షేప్లో రెండు ఉంటాయి. అవి ఏం చేస్తాయి సార్ అంటే చూడండి, సెల్ డివిజన్, కణ విభజనకి బాగా పనికొస్తాయి. సెల్ డివిజన్ కణ విభజనకి బాగా తోడ్పడతాయి. కణం రెండుగా విభజిస్తే కదా మనం డెవలప్ అవుతాం. ఒక కణం ఇంకో కణంగా ఇలా విడిపోతే కదా మనం డెవలప్ అవుతాం. ఇలా విడిపోవడానికి, కణ విభజన జరగడానికి బాగా దోహదపడతాయి. సో ఏది అంటే ఏంటి సెంట్రియోల్స్. మరి కణ విభజన ఎలా ఉంటుంది సార్ అంటే రెండు రకాలుగా ఉంటుంది కణ విభజన. అదేంటి అంటే సమ విభజన, రెండు అసమ విభజన అంటే ఏంటిది? సో దీన్ని మైటోసిస్ సెల్ డివిజన్ అంటారు. దీన్ని మియోసిస్ సెల్ డివిజన్ అంటారు. మైటోసిస్ సెల్ డివిజన్, మియోసిస్ సెల్ డివిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఎలా ఉంటాయి సార్ అంటే సో సమ విభజన అంటే ఏంటిది? మదర్ సెల్ ఎన్ని ఉన్నాయో డాటర్ సెల్స్ కూడా అన్నీ ఉంటాయి, ఓకేనా. సో మదర్ సెల్ అంటే డబుల్ అవుతాయి. సో చూడండి, మదర్ సెల్కి డాటర్ సెల్ అనేవి రెండు అంటే డబుల్ అవుతాయి. అంటే ఒక కణం రెండుగా విడిపోతుంది. ఇదేంటి అంటే చూడండి, సో ఇదేంటి అంటే నెక్స్ట్ ఇక్కడ సెల్ డివిజన్ ఎలా ఉంటుంది సార్ అంటే మదర్ సెల్కి 4 డాటర్ సెల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి సార్ అంటే క్రోమోజోములు మాత్రం, ఓకేనా, క్రోమోజోములు మాత్రం సో సమానంగా ఉంటాయి. ఎలా అంటే చూడండి, మొత్తం మనకి 46 ఉంటాయి కదా క్రోమోజోమ్స్, 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా. సో ఇవి ఏంటంటే విడిపోయినప్పుడు సో ఇవి కూడా 46 ఉంటాయి. ఇవి మాత్రం ఈ 46 క్రోమోజోమ్స్ అనేవి హాఫ్ అవుతాయి. అంతేకాదు అది 2 స్టేజ్లో జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మైటోసిస్ అనేది సింగిల్ స్టేజ్ ప్రాసెస్, అది మాత్రం డబుల్ స్టేజ్ ప్రాసెస్, ఓకేనా. సో సో సగానికి విభజన చెందుతాయి. మళ్ళీ ఇవి, ఓకేనా, మళ్ళీ 23గా సో అంటే హాఫ్ కదా కాబట్టి సో మొత్తం 4 సరిపోయినాయా? సో 4 అన్నాం కదా, 1 2 3 4 సరిపోయినాయి. 2 అన్నాం కదా, సో 1 2 సరిపోయినాయా? అంతేకాదు ఇంకొక వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి ఎక్కడ జరుగుతుందంటే సిమోటిక్ సెల్స్లో జరుగుతుంది. సిమోటిక్ సెల్స్ అంటే ఏంటి సార్ అంటే శరీర భాగాల్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక దెబ్బ తగిలింది, మళ్ళీ ఇక్కడ దెబ్బ తగిలింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దెబ్బ తగిలితే ఈ కణాలు మళ్ళీ అభివృద్ధి చెందాలి. ఎలా అభివృద్ధి చెందుతాయి?
ఇక్కడ మాత్రం అభివృద్ధి చెందుతాయి. మైటోసిస్ అంటే సమవిభజనలో మాత్రం అభివృద్ధి చెందుతాయి. ఎందుకని? ఇవి కేవలం శరీర భాగాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతాయి. మరి అవి సార్ అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్స్. ఓకేనా? అంటే సెక్సువల్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, లైంగిక కణాలు, అవి వాటిలో జరిగే విభజన ఏంటి అంటే మియోసిస్. ఇవేంటంటే మైటోసిస్. సమవిభజన అనేది కేవలం శరీర భాగాల్లో మాత్రమే జరుగుతుంది. ఇది మాత్రం లైంగిక భాగాల్లో, ప్రత్యుత్పత్తి భాగాల్లో ఇంకా బాగా జరుగుతుంది. అంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్లో ఇంకా బాగా జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? సరే, దీని గురించి మళ్ళీ వస్తే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సెంట్రోసా. సో వాల్ క్లోజ్ని ఏమంటారంటే రిక్తికలు అని కూడా అంటారు. వాల్ క్లోజ్నే రిక్తికలు అని కూడా అంటారు. చూద్దాం. అయితే ఈ రిక్తికలు అనేవి కేవలం మొక్కలలో మాత్రమే ఉండిద్ది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, రిక్తికలు అంటే ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది. ఓకేనా? రిక్తికలు అంటే ఎలా ఉంటుందంటే చూడండి, సో వీటిని ఏమంటారంటే రిక్తికలు. వాల్ క్లోజ్ అంటారు. ఓకేనా? వాల్ క్లోజ్నే రిక్తికలు అని కూడా అంటారు. ఓకేనా? ఎందుకు సార్ యూజ్ చేస్తారంటే చూడండి, రిక్తికలు. ఓకేనా? ఇవి దేనికి సార్ బాగా యూజ్ అవుతాయి అంటే చూడండి, ఫర్ స్టోరేజ్ ఆఫ్. ఇంతకంటే ఇంపార్టెంట్ అంటే ఇవి కేవలం మొక్కల కణజాలంలో మాత్రం ఉంటుంది. ఓకేనా? కేవలం మొక్కల కణాల్లో మాత్రం ఉంటుంది. కానీ ఈ రిక్తికలు అనేవి చూడండి, వీటి యొక్క ఇంపార్టెన్స్ అంటే ఇవి వేస్ట్ మెటీరియల్ని స్టోరేజ్ చేస్తాయి. ఓకేనా? సో భద్రపరుస్తాయి. చూడండి, ఇప్పుడు కణం అంటే రియాక్షన్స్ జరుగుతాయా? ఓకేనా? ప్రాసెస్ జరుగుతుందా? అప్పుడు కొంచెం వేస్ట్ మెటీరియల్ అనేది ఫామ్ అవుతుందా? సో ఈ ఫామ్ అయినవన్నీ ఎక్కడ స్టోర్ చేస్తారంటే రిక్తికల్లో స్టార్ట్ చేస్తారు. కాబట్టి వీటిని ఏమంటారంటే స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. చాలా 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 ఇంపార్టెంట్. ఏంటి రిక్తికల గురించి. ఆ తర్వాత వచ్చేసి చూడండి, ఇంకా ఏమున్నాయంటే చూడండి, క్లోరోపాస్ట్. దీని గురించి చెప్పాలా? క్లోరోపాస్ట్ అంటేనే తెలుస్తుంది దేనికి ఉపయోగపడుతుంది. కేవలం క్లోరోపాస్ట్ అనేది మొక్కల్లో మాత్రమే ఉంటుంది, జంతు కణాల్లో ఉండదు. క్లోరోపాస్ట్ చూడండి, ఇక్కడ ఉంటుంది క్లోరోపాస్ట్. సో ఇట్లా క్లోరోపాస్ట్ అనేది ఉంటుంది. వెల్కమ్ టు అర్షిత్ ఇన్స్టిట్యూట్. ఒక మంచి నోటిఫికేషన్తో ఒక మంచి ఆఫర్ ముందుకు రావడం అనేది జరిగిందండి. యాక్చువల్గా ఇటువంటి ఆఫర్ మరలా మీ ముందుకు రాదేమో. తప్పనిసరిగా ఈ వచ్చినటువంటి ఆఫర్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఈ యొక్క దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క యాజమాన్యం అంతా కూడా కలిపి మన పిల్లలకి, చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు, ఓల్డ్ స్టూడెంట్స్కి మన న్యూ స్టూడెంట్స్ కూడా అందరికీ కూడా వెసులుబాటు కావాలి, వీళ్ళందరూ కూడా తగ్గించి ఫీజులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి ఆఫర్ని మీకు అందించడం జరుగుతుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించినటువంటి టోటల్ ఫీజు ఏంటంటే మనకి 13,000 రూపాయలు మాత్రమే. కోర్సు డ్యూరేషన్ 4 months. టోటల్ సిలబస్ని మనం 4 monthsలో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా మీరు ఆన్లైన్ అన్లిమిటెడ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అంతేకాకుండా 24/7 మన ఇన్స్టిట్యూట్లో లైబ్రరీ ఫెసిలిటీని కల్పిస్తున్నాము. అంతేకాకుండా ఫుల్ ప్లెడ్జ్డ్ మెటీరియల్ మన ఇన్స్టిట్యూట్లో డైలీ టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి. అదేవిధంగా టాపిక్ వైజ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, మరియు గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్నిట్లు కూడా కలిపి మనకి ఎంతంటే మ్యాటర్ ఆఫ్ 13,000 మాత్రమే. ఇది చాలా మంచి ఆఫర్ అంటే తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 6th October నుంచి 16th October వరకు మాత్రమే. ఒకవేళ సార్ మేము ఇప్పుడు రాలేము, దసరా అయిన తర్వాత వస్తాము అని చెప్పేసి ఎవరైనా అనుకున్నట్లయితే మీరేం చేయాలంటే ఒక 500 రూపీస్ కనుక మాకు ఫోన్పే చేసి మీ యొక్క నేమ్ని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఫోన్పే నెంబర్ ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. మీ నేమ్, మీ డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఎంటర్ చేసుకుంటాం. అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే వచ్చి జాయిన్ అవుతారో అప్పుడు మీరు రిమైనింగ్ 12,500 కడితే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. క్లోరోపాస్ట్. ఓకేనా? దేనికి సార్ ఇది ఉపయోగపడుతుందంటే చూడండి, ఈ క్లోరోపాస్ట్ అనేది, ఓకేనా, సో ఈ క్లోరోపాస్ట్ అనేది దేనికి సార్ ఉపయోగపడుతుందంటే ఫస్ట్ పాయింట్, ఇది కేవలం మొక్కల్లో మాత్రమే ఉంటుంది, మొక్కల కణాల్లో మాత్రమే ఉంటుంది. రెండోది
కిరణజన్య సంయోక్రియకి బాగా దోహదపడుతుంది. క్లోరోఫిల్లోనే క్లోరోప్లాస్ట్ ఉంటుంది. క్లోరోప్లాస్ట్ ఉంటుంది. మొక్క ఆకుపచ్చగా, ఓకేనా. సో ఎక్కడ ఉన్నా సరే, ఏ చోటైనా సరే మొక్క మొత్తంలో ఆకుపచ్చగా ఉంది అంటే కారణం ఈ యొక్క క్లోరోఫిల్లో ఉన్న క్లోరోప్లాస్టే. అవునా? సరే, కిరణజన్య సంయోక్రియ జరుగుతుంది కదా, అంటే దాని అంతా ఫుడ్ తయారు చేసుకుంటుందా? సో ఇలా తనంతా తానుగా ఫుడ్ తయారు చేసుకుంటుంది కాబట్టి ఈ యొక్క క్లోరోప్లాస్ట్ని ఏమంటారు సార్ అంటే కిచెన్ సెల్, ఓకేనా. లేదా కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు, ఓకేనా. కిచెన్ సెల్ ఆఫ్ దిస్ హౌస్. క్లోరోప్లాస్ట్ అనేది కిరణజన్య సంయోక్రియకి బాగా ఉపయోగపడుతుంది. అందుకని తనంతా తాను ఫుడ్ తయారు చేసుకుంటుంది కాబట్టి దాన్ని ఏమంటారు అంటే కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. ఇది కేవలం మొక్కల్లో మాత్రమే దొరుకుతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియా ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, మైటోకాండ్రియా ఇట్లా ఉంటుంది. మైటోకాండ్రియా ఓకేనా. మైటోకాండ్రియా ఇక్కడ ఉంటుంది, ఓకేనా. మైటోకాండ్రియా ఇది ఇరువైపులా కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంటుంది మైటోకాండ్రియా, ఓకేనా. సరే, మైటోకాండ్రియా దీని గురించి చూస్తే మైటోకాండ్రియా ఈ మైటోకాండ్రియాని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? అసలు ఈ మైటోకాండ్రియా అనే దాన్ని చూడండి, మొట్టమొదటిసారిగా పలికిన శాస్త్రవేత్త ఎవరు అంటే, సో మొట్టమొదటిసారిగా పలికిన శాస్త్రవేత్త, కనిపెట్టిన శాస్త్రవేత్త ఏమో అల్బుమెన్. ఇన్వెంటెడ్ బై మైటోకాండ్రియా. ఈ యొక్క మైటోకాండ్రియాని కనిపెట్టిన శాస్త్రవేత్త ఏమో అల్టుమెన్. మైటోకాండ్రియాని కనిపెట్టిన శాస్త్రవేత్త అల్టుమెన్. ఇదే మైటోకాండ్రియాని మొట్టమొదటిగా ఉచ్చరించిన వ్యక్తి, మొట్టమొదటిగా పలికిన వ్యక్తి, ఫస్ట్ కాయిన్డ్ బై అంటారు బెండా అనే సైంటిస్ట్, ఓకేనా. బెండా అనే సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా ఈ మైటోకాండ్రియాని, ఓకేనా, కనిపెట్టారు, ఓకేనా. సరే, ఈ యొక్క మైటోకాండ్రియాని ఏమంటారు సార్ అంటే చూడండి, యాక్చువల్గా ఈ మైటోకాండ్రియాలోనే ఏమి యొక్క దాచుకుంటాయంటే ఏటీపీ అంటే కణంలో కూడా రియాక్షన్స్ జరుగుతాయా? రియాక్షన్ జరిగి ఏం చేస్తాయి, ఓకేనా. ఈ యొక్క రియాక్షన్ ద్వారా ఏమి వెలువడతాయి? శక్తి వెలువడుతుందా? ఈ శక్తి అనేది ఏ రూపంలో విడుదలవుతుందని చెప్పాను, ఏటీపీస్ రూపంలో, అడినో ట్రైఫాస్ఫేట్ రూపంలో, ఓకేనా, ఇవి దొరుకుతాయి. ఇది ఎలా స్టోర్ చేయబడుతుంది? ఎడినో ట్రైఫాస్ఫేట్ రూపంలో స్టోర్ చేయబడుతుంది. ఎక్కడ స్టోర్ చేయబడుతుంది? మైటోకాండ్రియాలో స్టోర్ చేయబడుతుంది. అందుకని దీన్ని ఏమంటారు? పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. ఎందుకని శక్తి భాండాగారం అంటారు? ఎందుకని ఇక్కడే కదా ఈ యొక్క ఏటీపీస్ అనేవి భద్రపరుస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి చూడండి, సో లైసోజోమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ లైసోజోమ్స్ ఎక్కడ ఉంటాయంటే, సో లైసోజోమ్స్ ఇక్కడ ఇలా ఉంటాయి. సో లైసోజోమ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, ఇరువైపులా కూడా ఉంటాయి. ఈ యొక్క ప్లాంట్లో ఉంటాయి, దానిలో కూడా ఉంటాయి లైసోజోమ్స్ అనేవి, ఓకేనా. లైసోజోమ్స్ అయితే ఈ లైసోజోమ్స్ దేనికి సార్ మనకి యూజ్ అంటే, ఈ యొక్క లైసోజోమ్స్ అనేవి ఈ యొక్క లైసోజోమ్లు ఎందుకు సార్ అంటే చూడండి, మెయిన్గా ఈ లైసోజోమ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకి, సరే, సో ప్రొటెక్షన్ ఎవరి నుంచి సార్ అంటే ప్రొటెక్షన్ మనల్ని కాపాడుతుంటాయి. ఎవరిని సార్ అంటే సో క్రిముల నుంచి, ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతూ ఉంటాయి. ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియకుండా మన బాడీలో ఏమైనా క్రిములు వెళ్ళిపోయాయనుకో, ఈ లైసోజోమ్స్ వాటిని ఎక్కడున్నాయి వెతికి పట్టుకొని నవిలి మింగేస్తాయి. వాటిని నవిలి మింగి ఏమవుతాయి అంటే వాటితో ఫైట్ చేసినట్టే కదా. కాబట్టి ఈ లైసోజోమ్స్ కూడా చనిపోతాయి. వాటిని చంపి ఆ బాడీలో ఎక్కడున్నాయో వాటిని ఎతికి పట్టుకొని అవి నోట్లో వేసుకొని నవిలి మింగేసి వాటిని చంపేసి ఇవి కూడా చనిపోతాయి. అవునా? సో అందుకని వీటిని ఏమంటారంటే సూసైడ్ బ్యాగ్స్ అంటారు. సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్స్ అని ఎవరిని అంటారు? లైసోజోమ్లని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సూసైడ్ బ్యాగ్స్ లైసోజోమ్. ఎవరు సార్ అసలు ఈ లైసోజోమ్ కనిపెట్టిందంటే, ఈ లైసోజోమ్ ఎవరు సార్ కనిపెట్టారంటే క్రిస్టియానా
డి డువే, క్రిస్టియానా డి డువే అనే సైంటిస్టే ఈ యొక్క లైసోజోమ్ని కనిపెట్టారు అన్నమాట. క్రిస్టియానా డి డువే అనే సైంటిస్టు ఈ యొక్క లైసోజోమ్ని కనిపెట్టారు. సూసైడ్ బ్యాగ్స్ ఎందుకని? దే క్యాచ్ ద, ఓకేనా, సో దే క్యాచ్ ద, ఎవరిని క్యాచ్ చేస్తాయి? హానికరమైన వాటిని, ఇన్ఫెక్షన్స్ని క్యాచ్ చేస్తాయి. క్యాచ్ చేసి మింగేస్తాయి అనమాట. ఎన్గల్ఫ్ అంటారు వాటిని, ఓకేనా, మింగేసి ఆ వాటిని చంపి ఇవి కూడా చచ్చిపోతాయి, ఓకేనా. సో ఇది దీని గురించి. నెక్స్ట్ వచ్చేసి సో ఈఆర్ అంటారు, ఎండోప్లాజం రెటిక్యులం అంటారు. అవి ఎక్కడ ఉంటాయి సార్ అంటే చూడండి కేంద్రకానికి, సో ఇలా చుట్టుపక్కల కూడా ఇట్లా ఉంటాయి ఎండోప్లాజం రెటిక్యులం. ఎవరు సార్ ఈ ఎండోప్లాజం లిక్విడ్? ఇక్కడ కూడా ఉంటాయి, ఓకేనా, వీటికి కూడా అలాగే ఉంటాయి. సో ఈ ఇరువైపులా ఉంటాయి. సో ఎవరు సార్ ఈ ఎండోప్లాజం రెటిక్యులం కనిపెట్టినారంటే పోర్టర్, ఓకేనా. సో పోర్టర్ ఎండోప్లాజం రెటిక్యులం, వీటిని ఎవరు సార్ కనిపెట్టారంటే పోర్టర్. పోర్టర్ అనే సైంటిస్ట్ కనిపెట్టారు, పోర్టర్. అయితే చూడండి వీటిని ఏమంటారంటే, ఈ యొక్క ఎండోప్లాజం రెటిక్యులం ఏమంటారంటే స్కెలిటన్ సిస్టమ్, కణ అస్థిపంజర వ్యవస్థ అంటారు. కణ అస్థిపంజర వ్యవస్థ, ఓకేనా. స్కెలిటన్ సిస్టమ్, స్కెలిటన్ సిస్టమ్ ఆఫ్ ది సెల్, ఓకేనా, స్కెలిటన్ సిస్టమ్ ఆఫ్ ది సెల్. సో స్కెలిటన్ సిస్టమ్, కణ అస్థిపంజర వ్యవస్థ అని కూడా అంటారు. స్కెలిటన్ సిస్టమ్ ఆఫ్ ది సెల్ అని కూడా అంటారు, ఓకేనా. అయితే ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే స్మూత్ ఎండోప్లాజం రెటిక్యులం అండ్ రఫ్ ఎండోప్లాజం రెటిక్యులం. స్మూత్ ఎండోప్లాజం రెటిక్యులం ఏంటంటే రైబోజోమ్స్ వాటి మీద ఉండవు, అంటే స్మూత్గా ఉంటాయి కాబట్టి వాటి మీద రైబోజోమ్స్ ఉండవు. రఫ్ అంటే గరుగ్గా ఉంటాయి. ఆ గరుగ్గా ఉండే వాటిని ఏమంటారంటే రైబోజోమ్స్, ఓకేనా, రైబోజోమ్స్ ఉంటాయి అని అర్థం. అయితే ఈ యొక్క రఫ్ ఎండో రెటిక్యులం వాటి పని ఏంటంటే ప్రోటీన్ సింథసిస్, మాంసకృతులని సంశ్లేషణం చేయడంలో ఉపయోగపడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క రఫ్ ఎండోప్లాజం రెటిక్యులం అనేది మాంసకృతులని సంశ్లేషణం చేయడంలో, అంటే ప్రోటీన్ సింథసిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి స్మూత్, మరి స్మూత్ ఎండోప్లాజం రెటిక్యులం ఏంటి సార్ అంటే, సో ఇవి దేనికి ఉపయోగపడుతుంది అంటే లిపిడ్ సింథసిస్. లిపిడ్స్ అంటే ఏంటి? కొవ్వులని సంశ్లేషణ చేయడంలో ఉపయోగపడతాయి, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దీని తర్వాత మనం చెప్పుకోవాలంటే రైబోజోమ్స్. ఈ రైబోజోమ్స్ అనేవి ఎవరు సార్ ఈ రైబోజోమ్స్ కనిపెట్టారంటే పలాడే అని సైంటిస్ట్, ఓకేనా, పలాడే అనే సైంటిస్ట్ ఈ యొక్క రైబోజోమ్స్ కనిపెట్టారు. అయితే చూడండి ఈ యొక్క రైబోజోమ్స్ ఏంటి సార్ అంటే చెప్పే కదా ఆల్రెడీ, ప్రోటీన్ సింథసిస్, మాంసకృతులను సంశ్లేషణం చేయడంలో బాగా ఉపయోగపడతాయి. ప్రోటీన్ సింథసిస్ వీటిలో చూడండి మీకు తెలియదు వస్తుంది చూడండి. సో ఆర్ఎన్ఏ, ఓకేనా, ఆర్ఎన్ఏ అనేవి 30% ఏమో క్రోమోజోముల మీద ఉంటాయి. 30% క్రోమోజోమ్స్ ఉంటాయి, కానీ 70% ఎవరిపైన ఉంటాయంటే రైబోజోమ్స్ మీద ఉంటాయి, ఓకేనా, రైబోజోమ్స్. మనలో డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉంటాయి కదా, డీనాచురేటెడ్ అట్లా ఉంటాయి కదా. సరే ఇగో చూడండి ఈ ఆర్ఎన్ఏ అనేవి ఏంటంటే న్యూక్లిక్ యాసిడ్స్ కదా ఇవి, ఆర్ఎన్ఏ, ఓకేనా. ఈ ఆర్ఎన్ఏ అనేవి సో 30% క్రోమోజోమ్స్లో ఉంటాయి, 70% రైబోజోమ్లో ఉంటాయి, ఓకేనా. సో ఇది వెరీ వెరీ కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ ఇక్కడ చెప్పేశాను. సో ఈ రైబోజోమ్స్ తర్వాత మనం చివరిగా మనం నేర్చుకోవాల్సినవి ఏమున్నాయంటే, సరే చూడండి. సో రైబోజోమ్స్, సైటోప్లాజం అంటే ఆల్రెడీ చెప్పే కదా. సైటోప్లాజం అంటే ఏంటిది? సో సైటోప్లాజం అంటే ఏంటంటే ఈ లోపల కణం లోపల ఉండే లిక్విడ్ పార్ట్, కణం లోపల ఉండే ద్రవం కాకుండా ఈ బయట ఉండే మొత్తం ద్రవాన్ని ఏమంటారు? ఈ కణం లోపల ఉండే ద్రవం కాకుండా బయట ఉండే మొత్తం ద్రవాన్ని సైటోప్లాజం అంటారు. మరి లోపల ఉండే ద్రవాన్ని ఏమంటారు? న్యూక్లియోప్లాజం అంటారు. ఇప్పుడు రెండింటిని కలిపి ఏమంటారు? ప్రోటోప్లాజం అంటారు. ఈ ప్రోటోప్లాజం గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? సో ఈ ప్రోటోప్లాజం అంటే ఈ ప్రోటోప్లాజం ఉండబట్టే ఇది బతుకున్న సెల్లు అని ఎవరు చెప్పారు అంటే సో జాన్సన్ ఆక్స్లే అనే సైంటిస్ట్ చెప్పారు, ఓకేనా. సరే నెక్స్ట్ చివరిగా గాల్జీ బాడీస్. ఎక్కడుంటాయి సార్ ఈ గాల్జీ బాడీస్ అంటే సో ఇట్లా ఉంటాయి. గాల్జీ బాడీస్ ఎలా ఉంటాయంటే సో జెల్లీ లైక్ స్ట్రక్చర్, ఓకేనా. జెల్లీ లైక్ స్ట్రక్చర్ అంటారు, అంటే సాగే గుణం ఉంటాయి వీటికి. ఈ యొక్క గాల్జీ బాడీస్, ఈ గాల్జీ బాడీస్ కనిపెట్టిన శాస్త్రవేత్త అంటే గాల్జీ బాడీస్ కనిపెట్టింది గాల్జీ అనే సైంటిస్టే కనిపెట్టారు. అయితే చూడండి
ఉపయోగపడతాయి అంటే ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ సింథసిస్, ఎంజైమ్స్ అండ్ హార్మోన్ సింథసిస్లో ఇవి బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? సరే, ఇది దీని గురించి. అయితే ఇంకా మనం ఒకసారి చూడండి. ఇవన్నీ కవర్ అయినాయి కదా. చూడండి ఒకసారి సైటోప్లాజం చూడండి లైసోజోమ్స్ రైబోజోమ్స్, ఓకేనా? సెల్ మెంబ్రెయిన్, స్మూత్ ఎండోప్లాజం రెటిక్యులం, ఓకేనా? న్యూక్లియోప్లాజం, న్యూక్లియోలస్, ఇంకా రఫ్ ఎండోప్లాజం రెటిక్యులం, సైటోప్లాజం, ఓకేనా? గాల్జీ బాడీస్, సెంట్రియోల్స్, ఇచ్చోండి ఇక్కడ మైటోకాండ్రియా. ఇవన్నీ మనం ఆల్రెడీ కవర్ చేసుకున్నాం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. క్లోరోప్లాస్ట్ కూడా ఉంది, ఇగో క్లోరోప్లాస్ట్. ఓకేనా? ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఉన్న థియరీ చెప్తే మీకు ఏదో ఒక దగ్గర ఉపయోగపడుద్ది, నెక్స్ట్ వీటి మీద కూడా ఇస్తే అట్లా మీకు యూస్ అవుతుంది కదా అని చెప్పేసి నేను చెప్పాను ఈ థియరీ గురించి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ ఫర్ మియోసిస్? ఓకేనా? అసమ విభజనకి ఈ కింది వన్లో ఏది నిజం కాదు అని అడుగుతున్నారు. తప్పుగా ఏది ఉంది అని. ఓకేనా? మియోసిస్ అక్కర్స్ ఇన్ 2 stages. మియోసిస్ అక్కర్స్ 2 stages. నేను చెప్పాను కదా మియోసిస్ అంటే ఏంటిది. 46 ఉన్నాయి అనుకోండి, ఈ ఫస్ట్ హాఫ్గా విడిపోతాయి, హాఫ్గా. ఆ తర్వాత మళ్ళీ ఇవి 2గా విడిపోతాయి, 23 ఒకటి, 23 ఒకటి. ఇక్కడ కూడా అంతే, 23 క్రోమోజోమ్స్ ఒకటి, 23 క్రోమోజోమ్స్ ఒకటి. 2 స్టేజ్ జరిగినాయా? ఇలా 2 స్టేజ్ జరిగినాయి, కరెక్ట్ కదా? 2 స్టేజ్ జరిగినాయి. యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ మియోసిస్ ది నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ డబుల్డ్. ఇప్పుడు చెప్పేసి అక్కడ మళ్ళీ రాస్తుంది చూడండి. నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 46. ఇవి ఎలా విడిపోతున్నాయి? సగంగా విడిపోతున్నాయి. 23 విడిపోతున్నాయి. డబుల్ ఎక్కడైనాయి? డబుల్ అయినాయా? సగానికి తగ్గినాయి. డబుల్ అయ్యేది ఎక్కడ? ఎక్కడ ఉండదు. ఇవేంటి సమానంగా ఉంటాయి, డబుల్ అయ్యే ఎక్కడ ఉండవు. ఇదేంటిది? సగానికి పడిపోతున్నాయి అంటే హాఫ్ డివిజన్. ఓకేనా? కానీ ఏమన్నాడు ఇక్కడ? డబుల్ అయితే అంటున్నారు, కాదు కదా. ఇదే తప్పుగా ఉంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దామా? ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం కదా. చూడండి. విచ్ సెల్ ఈజ్ కాల్డ్ మాస్టర్ ఆఫ్ ది సెల్? ది మాస్టర్ ఆఫ్ ది సెల్ ఏమంటారు? న్యూక్లియసే కదా. న్యూక్లియస్, కేంద్రకం. ఈ కేంద్రకాన్ని చెప్పానో లేదో ఒకసారి చూడండి. ఈ కేంద్రకాన్ని ఏమంటారంటే సెల్ బ్రెయిన్, కణ మెదడు అంటారు, సెల్ బ్రెయిన్. ఎందుకని? ఇదే అన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఇదే కణంలో అతి పెద్దది. ఓకేనా? ఒక కణంలో అతి పెద్ద పార్ట్ ఏమైనా ఉందంటే అది కేంద్రకం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని సెల్ బ్రెయిన్ అని కూడా అంటారు, కణ మెదడు అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈస్ ద లార్జెస్ట్ సెల్ ఆర్గనల్ ప్రజెంట్ ఇన్ ద సెల్? కణంలో ఉండే అతి పెద్ద కణ అవయవం ఏది? ఇప్పుడు చెప్పాను, ఏంటిది? న్యూక్లియస్, కేంద్రకం. కేంద్రకం అనేది అతి పెద్ద అవయవము. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనల్ ఇస్ ద ప్రోటీన్ ఫ్యాక్టరీస్? ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అని ఏంటంటారు? ప్రోటీన్ ఫ్యాక్టరీస్, ప్రోటీన్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ అన్నాను. మాంసకృతులు సంశ్లేషణం చేసేది ఏది? కిందది చూడండి. అంటే కింది వాళ్ళలో ఏ కణం మాంసకృతులను సంశ్లేషణ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది? మాంసకృతుల సంశ్లేషణం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇది దీని మీనింగ్, ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అంటే. ఓకేనా? ఏదేంటిది? రైబోజోమ్స్ కదా, రైబోజోమ్స్. ఇంకా ఇవ్వచ్చా? రైబోజోమ్స్లో రైబోజోమ్స్ అని ఇవ్వచ్చు. ఒకవేళ రఫ్ ఎండో ప్లాజం రెటిక్యులం అని కూడా ఇవ్వచ్చు కదా. ఎందుకని? దాని మీద కదా రైబోజోమ్స్ ఉంటాయి. సరే చూడండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ది లైఫ్? జీవం యొక్క ప్రాథమిక ప్రమాణం ఏమిటిది? సెల్లే కదా. సెల్ తర్వాత గ్రూప్ ఆఫ్ సెల్స్ కణజాలంగా మారుతాయి. ఈ యొక్క కణజాలంగా మారుతాయి, అవయవంగా మారుతాయి. ఈ కణాల్లో ఉండేది కేంద్రకం. కానీ సెల్ అనేది, ఈ యొక్క కణం అనేది ఈ యొక్క మన జీవం మొత్తానికి కూడా ప్రమాణం. ఓకేనా? నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ ఈజ్ యూజ్ టు రిపేర్ ఇంజురీ ఆఫ్ ది బాడీ? శరీరంలో గాయానికి సరి చేయడానికి ఏ రకమైన కణ విభజన జరుగుతుంది? శరీరం. నేనేం చెప్పాను? దీని ఏమంటారంటే సిమోటిక్ సెల్ డివిజన్ అంటారు. అంటే శరీర భాగాల కణ విభజన అంటారు.
శరీర భాగాల కణ విభజన అని కూడా అంటారు. ఎక్కడ జరుగుతుంది? మైటాసిస్లో. మైటాసిస్ అంటే ఏంటంటే సమవిభజన. మైటాసిస్ అంటే సమవిభజన, మియాసిస్ అంటే అసమ విభజన. ఈ యొక్క మైటాసిస్ సెల్ని ఏమంటారు? సిమోటిక్ డివిజన్ అంటారు. అంటే ఏంటిది? శరీర భాగాల కణ విభజన. అదే మియోసిస్ అంటే అసమ విభజన. ఈ యొక్క అసమ విభజన ఎక్కడ జరుగుతుంది? ఓన్లీ రిప్రొడక్టివ్ సెల్స్లో మాత్రం జరుగుతుంది, లైంగిక కణాల్లో మాత్రమే జరుగుతుంది. అవునా? ఇక్కడ ఏమన్నాడు? శరీరానికి గాయాలైతే అన్నారు. మరి అప్పుడు ఏమవుతుంది? శరీరం అనగానే మీకు ఏ గుర్తు రావాలి? శరీర భాగాల్లో కణ విభజన జరిగేది కేవలం మైటోసిస్ మాత్రమే, అంటే సమ విభజన మాత్రమే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ సెల్ ఇన్ ద బాడీ ఆఫ్ ది యానిమల్స్? కింది వాళ్ళ జంతు శరీరంలో అతి పెద్ద కణం ఏది? అతి పెద్ద కణం ఏంటిది? నాడీ కణమే కదా. నాడీ కణం. ఎందుకని? ఈ యొక్క నాడీ కణం అనేది దాదాపుగా 10 సెంటీమీటర్లు ఉంటుంది. అదేంటి సార్, మనలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి, నాడీ కణాలు, మరి 10 సెంటీమీటర్లు అన్నారు ఏంటంటే అది మైక్రోస్కోప్లో చూసినప్పుడు 10 సెంటీమీటర్లు ఉంది. ఓకేనా? అందుకని దాన్ని లార్జ్ అని చెప్పారు. ఓకేనా? సో అతి పెద్ద కణం ఏది అంటే ది లాంగెస్ట్ అన్నారంటే అది న్యూరాన్, నాడీ కణం అనే గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే అది దాదాపు 10 సెంటీమీటర్లుగా కనిపించింది మైక్రోస్కోప్లో, అందుకని అతి పెద్ద కణం. మనలో కోటాను కోట్ల యొక్క నాడీ కణాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇవి కొత్త కణాలు ఏర్పడవు. ఓకేనా? మళ్ళీ కొత్త కణాలు ఇవి డివిజన్ అంటే విభజన చెందని ఏకైక కణాలు. ఇలా కూడా ఒకసారి ఇవ్వచ్చు. అసలు తన జీవితంలో విభజన చెందని కణాలు ఏమైనా ఉన్నాయంటే నాడీ కణమే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద సెల్ అబౌండెంట్లీ? అంటే కింది అణువుల్లో ఈ కింది వాళ్ళలో ఏ అణువు కణంలో సమృద్ధిగా ఏముంటుంది? నేను ఏం చెప్పాను? 90% వాటరే ఉంటుంది మన కణంలో. మిగతా ఈ గాల్జీ కానీ, రైబోజోమ్స్ కానీ, ఎండోప్లాజం రెటిక్యులం కానీ, రిక్తికలు కానీ, ఇవన్నీ జస్ట్ 10% ఇనార్గానిక్. మిగతా అంతా ఏముంటుంది? వాటర్ కంటెంట్ ఉంది. అందుకనే మన బాడీ జల్లీగా ఉంటుంది పట్టుకుంటే. ఎందుకని? అదంతా కణాలన్నీ వాటర్తో నిర్మితం ఉన్నాయి. కణాలన్నీ వాటర్ అంటే నీటితో నిర్మితం ఉన్నాయి కాబట్టి సో ఎక్కువ భాగం ఏముంటుంది? నీరు. ఓకేనా? సో ద్రవమే ఎక్కువగా మన కణజాలాల్లో ఉంటుంది. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ లైసోజోమ్స్, డిఎన్ఏ, మైటోకాండ్రియా. సో లైసోజోమ్స్ అని నేనేం చెప్పాను? ఈ యొక్క లైసోజోమ్స్ని గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? క్రిస్టియానా డీడువే అన్నాను. అవునా? సరే, వాటి అంటారు సూసైడ్ బ్యాగ్స్ అంటారు. అవునా? డిఎన్ఏ చూడండి, మైటోకాండ్రియా అంటే ఏంటి? పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. అంటే ఏ అనేది సి ఉండాలి ఖచ్చితంగా. సి ఉండాలి కాబట్టి ఈ రెండు కాదు. మూడోది ఏ ఉండాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. ఇప్పుడు డిఎన్ఏ ఏంటిది? క్రోమోజోమ్స్ మీద డిఎన్ఏ ఉండేది క్రోమోజోమ్స్ కదా. క్రోమోజోమ్స్ మీద ఆర్ఎన్ఏ కూడా ఉంటుంది, బట్ 30% మాత్రమే ఉంటుంది. 70% ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి. కానీ డిఎన్ఏ మాత్రం క్రోమోజోమ్లో మాత్రమే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, విచ్ రెగ్యులేట్స్ ఫంక్షనల్ యాక్టివిటీస్ ఆఫ్ ది సెల్? కణం యొక్క నిర్మాణాత్మక కార్యక్రమాలను ఏది నియంత్రిస్తుంది? సో చూడండి, సైటోప్లాజం, ఓకే, క్రియాత్మక కార్యక్రమం ఏది? సో కేంద్రకమే కదా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్ ఆర్గనాల్ ఈస్ ఫౌండ్ ఇన్ ప్లాంట్ సెల్ బట్ నాట్ యానిమల్ సెల్? కేవలం జంతు కణాల్లో కాకుండా మొక్క కణాల్లో మాత్రమే ఉంది. అసలు మొక్కల్లో ఏమేమి ఉంటాయి? సెల్ వాల్, కణగోడ. ఇంకా మొక్కల్లో ఏముంటాయి? క్లోరోప్లాస్ట్. ఇంకా మొక్కల్లో ఏముంటాయి? కేవలం మొక్కలోనే ఉండాలి. రిక్తికలు. అవునా? వాల్క్లోస్, రిక్తికలు, ఇవి మొక్కలోనే కదా ఉంటాయి. సో వీటిలో ఏమున్నాయి? సో చూడండి, క్లోరోప్లాస్ట్ అనేది సో ఓన్లీ మొక్కల్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్స్ గివ్స్ గ్రీన్ కలర్ టు ద లీవ్స్? క్రింది వాళ్ళలో ఏది ఆకులకు ఆకుపచ్చ రంగునిస్తుంది? ఏది? క్లోరోఫిల్లే కదా. ఈ క్లోరోఫిల్లోనే క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ దట్ మేకప్ సెల్ వాల్ ఇన్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్? మొక్కలలో
కణగోడను డాష్తో తయారు చేయబడుతుంది. నేను ఫస్ట్ చెప్పడమే చెప్పాను. కణగోడ అనేది సెల్యులోజ్ అనే ఓకేనా సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్తో తయారు చేయబడుతుంది. సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్తో తయారు చేయబడుతుందని చెప్పాను, అవునా? ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? సెల్యులోజ్. ఓకేనా? సరే చూడండి, వీటి మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ అసలు చేయలేదు. ఓకేనా? కాబట్టి థియరీ ఎందుకు చెప్పానంటే మీకు యూజ్ అవుతుందని చెప్పాను. ఓకేనా? దీని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్, దాని మీద థియరీ కూడా ఎక్కువ ఇస్తాను. అదేంటిది అంటే టిష్యూస్. సెల్ అయిపోయింది కదా, గ్రూప్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు సెల్ అయిపోతే గ్రూప్ ఆఫ్ సెల్స్. ఓకేనా? ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏమంటారు? టిష్యూస్ అంటారు, అంటే కణజాలం. మొక్కల కణజాలం గురించి చాలా అడిగారు. అలాగే జంతు కణజాలం గురించి కూడా మనం చూడాల్సి వస్తుంది. ముందు థియరీ చెప్పిన తర్వాత మాత్రం చెప్తాను, ఎందుకంటే అది ఎన్సీఆర్టీ 11th క్లాస్ 12th క్లాస్ ఇన్ఫర్మేషన్ అడిగేశారు కాబట్టి దాని గురించి చెప్తాను. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.